బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా రెంటపాలలో నిన్న జగన్ పర్యటన సందర్భంగా వివాదాస్పద ప్లకార్డులను ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలను బీతావాహుల్ని చేసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలను ప్రదర్శించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2029లో జగన్ అధికారంలోకి రాగానే వేట తలలు నరికినట్లుగా ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో నరుకుతామనే ప్లకార్డులను రవితేజ అనే కార్యకర్త ప్రదర్శించాడు. దీంతో 88 తాళ్లూరు గ్రామానికి చెందిన అతడిని అరెస్టు చేశారు. సత్తెనపల్లి టీడీపీ నాయకులు తెలుగు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రవితేజను అరెస్టు చేసిన పోలీసులు నకరికల్లు పోలీస్ స్టేషన్ లో అతన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, చెప్పండి. నిన్న జగన్ పర్యటనలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్లెక్సీలను ప్రదర్శించిన రవితేజ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, ఏదైతే జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తను ఉదయం పూట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పల్నాడు జిల్లా రెంటపాలలో జగన్ పర్యటనలో రవితేజ అనే ఒక కార్యకర్త వీటిని ప్రదర్శించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో తాళ్ళూరు గ్రామానికి చెందిన అతన్ని ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే సత్తెనపల్లి నాయకులు, లోకల్ నాయకులు ఉన్నటువంటి ఆ మహిళల ఫిర్యాదు మేరకు అతనిపై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకుని అసలు ఏదైతే వారు చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఎందుకు పెట్టారంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దీనిపై వారికి సరైన సమాధానం రాబట్టాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి జగన్ పర్యటనలో పూర్తిగా వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారని చెప్పుకోవాలి. తాడేపల్లి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఆ రెంటపాలె వెళ్లేంత వరకు కూడా ప్రతి ఒక్క చోట ఒక అలజడి సృష్టిస్తూ కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ వైసీపీ కార్యకర్తలు అయితే ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు కూడా తోసేసుకుంటూ పోలీసులను నెట్టేసుకుంటూ కూడా ఆ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అలజడి సృష్టించాలనే ఒక నెపంతో ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అయితే దీనికి సంబంధించి పల్నాడు జిల్లా ఎస్పీ మాత్రం దీని మీద సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి ర్యాలీలో ఎవరైతే పోలీసులు దుర్భాషలాడారో, అసభ్యంగా ప్రవర్తించారో, ప్లస్ జనాలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తులను కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు. వీరిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే తెలిపారు. అయితే మొత్తం ఏదైతే విజువల్స్ ఆధారంగా నిన్న జరిగినటువంటి పర్యటన మొత్తం మా పోలీసులు వీడియో అయితే చిత్రీకరించారు. ఈ విజువల్స్ ఆధారంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరైతే ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, ప్లస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ డీజేలకు సంబంధించి వాటిని పెట్టి రోడ్ల మీద పెట్టి కానీ ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనిపై పూర్తి విచారణ జరిపి ఎవరెవరి మీద ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలన్నది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. లహరి. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.